నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండుడి. ఈ వాక్యం యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆఖరి భాగం. ఇక్కడ యేసుక్రీస్తు మనకు ఆజ్ఞాపిస్తున్నది ఏమిటి అంటే దేవుని స్వభావము, పవిత్రత, ప్రేమ అన్ని విషయాలలో మనము కూడా సంపూర్ణులై ఉండాలి అని. సంపూర్ణత అనేది ప్రేమలో, క్షమలో, విశ్వాసంలో, వినయంలో పూర్తిగా ఎదగడం అని. యేసు మొదటిగా మనలను మానవ ప్రమాణాలతో కాక దేవుని ప్రమాణం ప్రకారం జీవించమని పిలుపునిస్తూ ఉన్నాడు. మొదటిది ప్రేమలో సంపూర్ణత. 43-47 వచనాలలో ఉన్నట్లు యేసు శత్రువులను సహితం ప్రేమించుడి, హింసించు వారి కోసం ప్రార్థించుడి అని చెప్పాడు. ఇది దేవుని ప్రేమలో ఉన్న లక్షణం. దీనిని లూకాసు వార్త 6:35లో మరొకసారి యేసు చెప్పడం మనం చూస్తాం. రెండవది పవిత్రతలో సంపూర్ణత. లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నట్లు మీ దేవుడైన నేను పవిత్రుడనై ఉన్నాను కనుక మీరును పవిత్రులై ఉండుడి అన్న ప్రధానమైన ఆజ్ఞను పాటించి మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని మనలను మనం పవిత్రపరుచుకోవాలి. మూడవది ఆత్మీయంగా పరిపక్వత చెందాలి. ఇది లోకానుసారంగా బ్రతికే వారికి సాధ్యం కాదు. కానీ క్రైస్తవ విశ్వాసిగా ఆత్మీయంగా దేవుడు ఆశించిన స్థాయికి ఎదుగుటకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-14లో ఉన్నట్లు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ విధంగా ఉండుటకు, దేవుని వలె పరిపూర్ణ తత్వంలోనికి నడిపించబడుటకు ప్రతిరోజు దేవుని వాక్యంలో, ప్రార్థనలో ఎదగడం, పవిత్రంగా నడుచుకోవడం, ప్రేమలో ఎదురయ్యే పరీక్షలను జయించడం అనగా శత్రువులను, హాని చేసిన వారిని సహితం ప్రేమించి క్షమించి వారికి మేలు చేయడం, పాపానికి దూరంగా ఉండి దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపడం ద్వారానే సాధ్యం. ఆమేన్.